విశాఖ స్థానిక జీవీఎంసీ 38 వార్డ్ గంగబత్తుల వారి వీధి కూరపం మార్కెట్ సమీపంలో గత 3 నెలలు నుండి మంచినీటి పైపులైన్ల కొరకు త్రవ్విన గుంతల వలన స్థానికులు అవస్థలు పాలవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు స్థానిక కార్పొరేటర్లకు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో ఈ గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కనుక సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు గావించాలని కోరుతున్నారు. తాళబొత్తుల త్రిమూర్తులు అయితే గంగబొత్తుల వారి వీధి మాదిని 3 నెలల కిందట ఇది శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్ గారు, ఏఈ గారు, ఇంకా పెద్దలు అందరూ వచ్చారు. చేసి కార్యక్రమం ఆ రోజు మొదలైంది. అప్పటి నుంచి 2 రోజుల పైకి వచ్చి పనులు మొదలెట్టారు. పనులు మొదలెట్టిన నుంచి 2 రోజులు చేయడం, మళ్ళీ ఆపేయడం, మళ్ళీ 2 రోజులు చేయడం, మళ్ళీ ఆపేయడం. అది టైం కూడా లేదు. ఏదో మధ్యాహ్నం వస్తున్నారు, ఏదో మిషన్ తెస్తున్నారు, కాసేపు చేస్తున్నారు, 1-2 గంటలు, మళ్ళీ మామూలే. మళ్ళీ ఒక 4 రోజులు 10 రోజుల పైకి వస్తున్నారు. అలా జరుగుతుంది పని, మందకొడిగా జరుగుతుంది పని మొత్తం. అయితే కార్పొరేటర్ గారికి చాలాసార్లు చెప్పాం. ఆయన కూడా ఏఈ గారికి వాళ్ళకి అందరికి చెప్పారు. కానీ మరి ఎంత చేత జాప్యం జరుగుతుందో మనకు తెలియదు. మేము కూడా ఏఈ గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ అధికారులందరికీ కూడా చెప్పాం. ఏఈ గారికి ఇంకా మిగతా ఉన్న అధికారులకి పైప్ లైన్ మైన కూడా చెప్పడం జరిగింది. అయితే ఎందుకు మందకొడిగా జరుగుతుందో మనకు తెలుస్తలేదు. కారణం ఏంటో కూడా తెలియదు. ప్రతిసారి చెప్తున్నాం. వచ్చినప్పుడల్లా మాకు కొద్ది ప్రాబ్లమే. ఎందుకంటే నడడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ. మళ్ళీ ముసలోళ్ళు వాహనాలు కూడా ఇటుపక్క వెళ్తుంటాయి, బళ్ళు 2 వీలర్స్ వెళ్తుంటాయి. అవి కూడా మాకు రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ చూస్తే బిల్డింగ్ వర్కులు జరుగుతున్నాయి, అదొక ఇబ్బంది. ఆ బిల్డింగ్ వర్కులు జరిగిన దగ్గర రబ్బీస్ అయినా వేస్తున్నారు. ఈ వచ్చిన బిల్డింగ్ పడగొట్టిన బాబు రబ్బీస్ ఉంటాయి కదా, ఇవన్నీ వేస్తున్నారు. అవి కూడా మాకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. అయితే ఈ వీధిలో గత 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది. ఎందుకంటే ఇబ్బంది బిల్డింగ్లు పడగొట్టడం, కట్టుకోవడం. అవి మనకు ఇబ్బంది లేదనుకోండి. అయితే మనమే కొద్దిగా వాళ్ళకి సహాయం చేస్తున్నాం ప్రతి విషయంలోని. ఇక్కడ వీధి అందరూ కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఎందుకంటే ఒక వీధిలో కట్టుకుంటున్నారు కదా, అదన్నీ మనం చేసుకుంటున్నాం. అయితే మాకు ఆ ఇబ్బందులు అప్పటి 2 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఈ వీధి కూడా ఇలాగ ఉంది. ఇప్పుడున్న స్థితి ఎలా ఉందో అలాగ ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి ఇది వరకు చాలా బాగుండేది ఈ వీధి. అందరూ కూడా మెచ్చుకుండేవారు. ఎవరు వచ్చిన నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా బాగుండేది. ఇప్పుడు ఇది లేదు. ఇప్పుడు చాలా దీనంగా ఉంటుంది. పని ఎందుకు మొండికొడిగా జరుగుతుందో మాకు తెలియాలి. మాకు వస్తున్నారండి అంటే రాలేదు. ఈ మధ్యని శంకుస్థాపన కూడా ఆయన రాలేదు. ఈ మధ్యన ఆయన ఏమో మరి రాలేదు. వేరే పనుల మీద తిరుగుతారు కదా, మనం చెప్పలేదు కూడా. ఎమ్మెల్యే వరకు తీసుకెళ్ళలేదు, కార్పొరేటర్ వరకు తీసుకెళ్ళాం. ఆయన ఫోన్లు చేశారు, ఆయన స్పందించారు. కానీ అధికారులు స్పందిస్తలేదు. ఎందుకంటే ఆయన చాలాసార్లు చెప్పి నేనే ఫోన్ చేశాను, ఆయన చెప్పడం కూడా జరిగింది. మరి అధికారులు ఎంత స్పందిస్తలేదో. అయితే మాతో చెప్పడం బాగానే చెప్తున్నారు, పనే జరుగుతలేదు. అదండి. కొప్పల వీధిలో ఉంటున్నానండి. మాది 38వ వార్డు. అయితే గత 3 నెలలు పెట్టి తవ్వేశారండి కుళాయిల కోసం అనేసి. అది తవ్విన వాళ్ళు ఎప్పటికప్పుడు పని చేస్తే బాగుండండి. ఒక రోజు పని చేయడం, 10 రోజులు ఆపేయడం. ఇప్పటికి వచ్చి తవ్వేశారు, పైపులు వేసారు, ఇంటికి కలెక్షన్ ఇవ్వలేదు. చాలా ఇబ్బందిగా ఉందండి. బళ్ళు సందు చెవుని పెడుతున్నాం, నడ్డానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. ఒకసారి సందు చెవురు చూడండి ఎంత గొయ్యి తీశారు. ఇలా తవ్వేశారన్నమాట. అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదండి. చెప్తున్నాం, ఈనాడు పేపర్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం, కార్పొరేటర్ గారికి చెప్పాం, ఆయన కూడా స్పందించడం లేదు. ఇది చూడండి సార్, కొంచెం బేగా అయినట్టు.